Hello everyone. Now we are going to discuss another important concept in application development using Python, which is called tuple methods and built-in functions. మనం previous గా tuple అంటే which is an order and immutable collection of elements. అంటే ఒక ఆర్డర్ లో మనం ఎలిమెంట్స్ అన్నిటిని ప్లేస్ చేస్తాం. బట్ ఆ ఆర్డర్ ని కానీ ఎలిమెంట్స్ ని కానీ మార్చడం అనేటటువంటిది. ఒకవేళ వాటిని మార్చాలి అనుకున్నట్టయితే టపుల్లో ఉండే ఎలిమెంట్స్ ని మనం చేంజ్ చేయాలనుకున్నట్టయితే ఫస్ట్ మనం టపుల్ ని లిస్ట్ లో కన్వర్ట్ చేసి ఆ లిస్ట్ ని టపుల్ కింద మళ్ళీ కన్వర్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ as వన్ టపుల్. సో వన్స్ ఏ టపుల్ is created, ఇట్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. సో అది టపుల్ తాలూకా డెఫినేషన్ అండి. అయితే టపుల్ లో ఏ మెథడ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో టపుల్ మెథడ్స్, పైథాన్ ప్రొవైడ్స్ ఓన్లీ టూ బిల్ట్ ఇన్ టపుల్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ కౌంట్. సో టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి టపుల్లో ఉన్నాయి కౌంట్ చేస్తుంది. సో రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కర్ అయింది అనేది మనకు చూపిస్తుంది. సో 10, 20, 30. సో 10 ఎన్నిసార్లు ఎన్కౌంటర్ అయినా కూడా కౌంటెడ్ విల్ బి 1. సో టీ డాట్ కౌంట్ ఆఫ్ 10 అంటే 3 is అవర్ అవుట్పుట్. అండ్ అదేవిధంగా ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్కడ మనకి అయింది అని అంటే సో 2. సో 30 అనేటటువంటిది ఏ ఇండెక్స్ లో అయింది? 0, 1, 2. సో సెకండ్ ఇండెక్స్ లో 30 అనేది ఫస్ట్ అకరెన్స్. నెక్స్ట్ వన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజింగ్ టపుల్స్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే టపుల్ తాలూకా లెంత్ ని మనకు డిస్ప్లే చేస్తుంది. సో 10, 20, 30 అని తీసుకున్నాం అనుకోండి టపుల్ లో. సో దాని తాలూకా లెంత్ ఎంత? 3. సో 3 క్యారెక్టర్స్. అండ్ మ్యాక్స్ ఫంక్షన్. సో లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద టపుల్. టపుల్ లో మనకున్న లార్జెస్ట్ ఎలిమెంట్ ని మనకి చూపిస్తుంది. సో టీ ఈక్వల్ టు 5, 15 అండ్ 25. సో అందులో 25 ఇస్ లార్జెస్ట్ కదా. సో లార్జెస్ట్ ఎలిమెంట్ ని టపుల్ మనకి ప్రింట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మినిమం ఎలిమెంట్ ఆల్సో విచ్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద టపుల్. సో 5, 15, 25 లో 5 is the smallest. సో min of t will be 5. అండ్ సమ్. సమ్ అంటే మనం తీసుకున్న మొత్తం టపుల్స్ లో అన్ని వాల్యూస్ సమ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అనేది దట్ ఈస్ కాల్డ్ టపుల్ సమ్. అండ్ సార్టెడ్. Next tuple method is any. So returns true if any at least one of the element is true. So 0, 0, 5. So print of any of t is true. And next function is called all function. So returns true if all elements are true. So అన్ని elements true అయితే మనకి true రిటర్న్ అవుతుంది. సో t ఈక్వల్ టు 1, 2, 3 print of all t which is true. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ని చేయొచ్చు. ఈ ఫంక్షన్స్ ని మనం మళ్ళీ జూపిటర్ నోట్బుక్ లో ఒకసారి ట్రై చేద్దాం. సో అనలైజ్ ఇట్ ఇన్ జూపిటర్ నోట్బుక్. So from starting to here. So we have the count method. Let us count this. So it's only total number of elements is 3. And index, let us change the index and measure the index of 40. Instead of 30, we will use 40. So that is third index, 0, 1, 2, 3. Next, built-in functions. So length of the tuples, which will be 3. And max of the tuple. So that will be 25 is the maximum element. And minimum of the element, which will be 5. And sum of all the digits in the tuple.
This is 60. Similarly, sorted order means arranging order. So 10, 20, and 30. Any function. Yes, one element is there. So any function is true. And all functions should be there. And that is also is true. So this is how we will execute for tuples. సో ఈ విధంగా మనం చూసినట్టయితే అడ్వాంటేజెస్ ఏంటి అంటే లిస్ట్స్ కన్నా టపుల్స్ చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతాయి. ఇమ్యూటబుల్ అంటే డేటాను మనం మార్చలేము. అండ్ యూజెస్ లెస్ మెమరీ అండ్ సూటబుల్ ఫర్ ఫిక్స్డ్ డేటా టైప్స్. సో ఇలా బేసిక్ ఫంక్షన్స్ టపుల్స్ లో మనం చూసినట్టయితే లెంత్, సమ్, మ్యాక్స్, టపుల్, మిన్ అండ్ సార్టెడ్. సో దీస్ ఆల్ ద functions are covered now. So this is all about tuple and tuple functions. Thank you.